ఏ పాపం ఆ పొలిటీ దగ్గరనియా ఆ పొలిటీ దగ్గర చచ్చిపోగరండి ఆయన ఇద్దరము ఆయన నవ్వుతున్నాడు తాగండి మరే అబ్బా చాలా సింపుల్ అన్నయ్య. ఆవులు ఆవిడతో గొడవ దొరికితే బంగారం ఇస్తే ఆవులే నీకు ఇచ్చేస్తాను అన్నయ్య. ఏమంటారు గోపన్న యావండి రాజుగారు అనాలి యూత్ ఏరా గోపన్న వాళ్ళే తీసుకొచ్చావా బావి ఎన్ని ఇచ్చింది ముందు పక్క తోడు నాసుకున్నాను దొడుగులు ఇస్తాం గోపన్న ఆవంటే పాలు తీసుకొచ్చావు కానీ ఆవు తోడు ఆ చెల్లమ్మ రేటు ఎంత చెప్పింది ఆయన ఎంతరా ఇంటికు ఆవు కావచ్చు ఊపి ఊపడుకోనా బంగారమా ఆవు కావచ్చు కొడుకు కొడుతున్నా ఈ బంగారం పెట్టుకెళ్ళి ఆ చెల్లెమ్మ ఇచ్చేసి ఇవ్వరా ఇచ్చేసాడు గుర్తు గుర్తు మార్కింగ్ ఇలా ఇక్కడ చెల్లెమ్మ వెనకాల రా నాయన అన్నయ్య అయ్య బాబు ఏం చెప్తాం ఇచ్చని అయితే అయ్య బాబు అన్నయ్య ఆవిడంటే అమ్ముతున్నా కానీ చిన్న సరుతుందన్నయ్య ఆవిడటాక దొరికిన మల్లెపూ అంత ఉలినా చింతాకంత చిక్కిన ఇచ్చిన బంగారు ఒక నావు నీ దొన్ని తొలిగిపోతాం వెళ్ళొస్తానయ్య వెళ్ళొస్తానా పోయిందా వల్లవరబ్బాయి దొడ్లో పెట్టి ఆవిడ పొలాలు దోణేసి పెడుతున్నాడు పోయిందా పాలు ఇచ్చావా ఏ పాలు ఇచ్చావరా 70 కోట్ల ఆవుల మంద పాలు కాదు మన 100 గల మందల పాలు చేయాలి
కౌలిపల్లిలో పాలు తీసుకురావాలి బాబు. గోపన్న రేపన్న రోజు నాగుల చవితి. నాగేంద్రుడికి పుట్టలో పాలు పట్టాది. అమ్మగారు కాదురా నాయన, దేవుడికి పుట్టలో పాలు వేస్తారట. నాగేంద్రుడికి నాయన బాబు కౌలిపల్లిలో పాలు తీసుకురావాలి. తీసుకురాబోనుకో నీ సిర తీసి కోటకుమ్మని కడతాను. అమ్మో పోయిందా ఆనాడు గొల్లవరబ్బాయి నూరుగా రావును మొదల తొట్లు పెట్టేసి కౌలిపల్లిలో దొంగలు పెడతాడు. పోయిందా వాడు తిన్నాడు కోల్గేట్ చిన్న పాలు ఆ బలంగా తోడు తీసి పాలు తెచ్చావుకండి ఎంతలైనా కదండి ఎంతలైనా కదండి పొద్దు మండిపోయి ఈ కుటుంబం పెట్టండి ఏడకరా నాయన తెల్లారితే ఆదివారం ఒకటి చూసావు చాలా మంది అన్నావు కదరా. చాలా మంచిదండి బాబు మూడు డబ్బులు ఇచ్చుకున్నామండి ఏం చేస్తావో తెలియదు కానీ రేపన్న రోజు 4 శాతం చెప్పాను కదా. కౌలిపల్లి ఆ పాలు కానీ తీసుకురాకపోతే ఈ సెర తీసుకెళ్ళి కోట బొమ్మలు కడతాను. పోయిందా నా సంత మహాబాబు కూర్చున్నాడు. నిద్రపోయే సమయం చూస్తుంది. ఈ కౌలిపల్లిలో ప్రకారంగా భగవంతుడు పాలిచ్చి రావాలని వేసుని 50 మెడలు చూస్తుంది. ఎప్పుడైతే గొల్ల గొప్పన పైకి లేస్తాడు పైకి లేచి ఏమంటున్నాడు పోయిందా అమ్మని చేయగలరా 15 గురించి పాలు తాగేస్తారా ఎవరో తాగేస్తారా దోసులు తాగేస్తారా ఇక్కడ పాలు అక్కడ రాజధాని కొట్టేస్తారా
అక్కడ దెబ్బలాగా అవును. ఇక్కడ పాలేక నీ ధైర్యం ఉంటే పుట్టిన పోకుండా కాదు పైకి రాప్పుడు చూసుకున్నాం. అలాగే నాయన భయంకరం మన బొట్టు పెట్టుకుని ఈ గొల్లవరబ్బాయి గొట్టలు బుధాలు వేసుకుని ఆయన గొడ్డాలు తిప్పుకుంటూరా ఈ 6 మాసాల నుంచి నా కడుపు నిండా పాలుస్తుంది. అవును. ఈ కౌలు పొల్లాకి దెబ్బ తగిలిందంటే పాపం అంతా నాకే చుట్టుకుంటారు. అవును కదా. ఆయన పలా బద్దలు కొట్టుకుని పొట్టలో భగవంతుడు కబులు పొల్లకు మాపుడు గాయించాడట. అవును. ఈ గొల్లవరం పై చేస్తున్నాడు అబ్బాయి ఇస్త్రీ కొట్టే రాడే కుర్రోడా ఎప్పుడైతే కౌలు పొల్లను కొట్టబోయి భగవంతుడు శివంధారం చెప్పిన కొడేస్తాడు పోయిందా చెప్పగా దేవుడికి రత్నమయ్యిందమ్మా రత్నాలే గారు వస్తున్నాయో రత్నమరకలు చూసి గొల్ల గొప్ప కళ్ళు తిరిగి కింద పడిపోయా. అవునవును. ఈ కౌలు పొల్ల ఏం చేస్తుందా ఏం చేస్తుంది? రాముడు బాణాలే కమలాపురేలే మహారాజ్ చూస్తా చూసి ఈ కౌలు పొల్లావు చూస్తే మందే అవును. మన 100 గల మందలకి ఏమన్నా అయిందా ఆహా. లేకపోతే కౌలు పొల్లావుకి ఏమన్నా అయిందా అయిందా? 12 మంది భోజనం తీసుకుని ఆ. పల్లకిలో కొలువు తీరి తీరి. ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు? రాముడు వనాలు ముద్దుగా నాయన వస్తూ వస్తుంది కౌలు పొల్ల వెనకనొస్తుంది. అవును. శాస్త్రాద్రి పర్వతం చేరుకున్నా ఆహా. శాస్త్రాద్రి పర్వతాన్ని మన శివనారముకు శంపబట్టుకుని ఆ. సబలాపురేలే మహారాజుని అంటున్నా ఏమని? పోయి సబలాపురేలేటి మహారాజా ఓయ్. దీనికి అంతటికి మూల కారణం నువ్వు నీవే. అంతే కాబట్టి ఆ. నీకు శాపనాకారం పెడుతున్నానన్నా ఆహా. ఓ మహానుభావ ఓయ్. ఓ మహావిష్ణు ఆ. ఏది శాపనాకారం పెడతావో పెట్టవై అన్నా ఆ. ఈ అడవులో 7 తాళ్ళు మృగమై సించరెత్తి కాకన్నా ఓహో. మహానుభావుడు అంటా ఉన్నా ఏమని? నాకు శాపనాకారం అంటే పెట్టేవి కానీ ఆ. నా యొక్క శాపనాకారానికి మూర్తి లేదా అన్నాడు. అవును. ఈ అవతారం విడిచిపెట్టి ఆ. 7 గడియలకి ఆ. నేను ఒకలా లేవు కొడుకు పెంపుడు కొడుకెళ్తాను ఆ. నా పేరు శ్రీనివాస నామకరణం చేస్తాను ఆ. ఈ అవతారం విడిచిపెట్టి ఆ. నువ్వు ఆకాశరాజు కింద నిర్మిస్తావు అవును. నీ కూతురు పద్మాదేవినిచ్చి ఆ. నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావు అరే. అప్పుడే నీకు శాపనాకం అన్నాడు. ఆ. మహానుభావుడు గొల్ల గొప్పన కళ్ళు నలుపుకొని పైకి లేచి ఆ. ఏమంటున్నారు పోయిందా గోపన్న నువ్వు ఈ అవతారంలో గొల్ల గోపన జన్మించావు నేను మహావిష్ణువుగా జన్మించాను ఈ అవతారం సాలించి 7 పర్వతాలు 7 కొండలు జన్మిస్తాను 7 కొండల వరకు జన్మించిన తర్వాత నువ్వు ఈ అవతారంలో గొల్ల గోపన జన్మించావు వచ్చే అవతారంలోని నువ్వు నెంబుడు ఓడింటి పుట్టుగాక నెంబుడు అంటే ప్రేమలు మా ప్రేమలు తొలిదర్శనం నీదే బాబయ్య బాబన్న దర్శనం అయిందా దర్శనం పైన లేదా కింద పాదాలు చేసుకోవాలి. ఇది కాకుండా సెంటర్లు చేసుకోవడం ఇద్దరు ముఖమా ఏంటది పోయిందా
తిరుగు.